నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఎవరితో కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని మనని దగ్గర చేసుకోవాలి. ఎంత ఎంకాయ ఉంటుంది ఒకటి అంతకుమించి వాళ్ళు ఎవ్వరు ఎక్కడ కూడా ఫండ్ తీసుకొచ్చే రోజులు లేవు. వాళ్ళు ఫండ్ తీసుకొచ్చుకుంటారు దేనికి అంటే మహానాడు పెట్టుకొని ఆ జమ్మును తీసేసి ఆ డబ్బులని 14 కోట్ల 13 కోట్ల తీసుకొని బాబు శ్రీజన్లు బాబు సూరికి మోసం గ్యారెంటీ విస్తృత స్థాయి సమావేశంలో అలాగే మోసాన్ని చాలా ఈజీగా నమ్ముతారు, నిజాన్ని ఎవరు నమ్మరు. అలాగా మోసం చేసేది బాబు, అందుకు జనాలు నమ్మినారు. ఈరోజు అందరు ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు. అలాగే రేపు ప్రతి డివిజన్లో అంబేదన్న మేయర్ సురేష్ బాబు ఇద్దరు విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి ఇంటి గడప గడపలు బాబు సూరికి మోసం గ్యారెంటీ ప్రతి వీధుల్లో తిరిగి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ప్రజలకు అందరికీ తెలియజేసేలాగా చుట్టూ తిరిగి నెక్స్ట్ మేము కార్పొరేట్ ఎలక్షన్లోకి అంతా ప్రిపేర్ అయ్యి 50 డివిజన్లకు అన్ని 50 డివిజన్లు గెలుచుకుని ఖచ్చితంగా ప్రజలతోనే మా పార్టీ ప్రతిపక్షంలోనే మామూలుగా మా ప్రతిపక్షంలోనే మా ఎమ్మెల్యేలు ప్రతి గడప లాస్ట్ టైం గడప గడప అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజద్ బాషా గారు ఉండి కూడా ప్రతి ఇంటి ప్రతి గడప ఆ రోజు ప్రతి పెన్షన్ కానీ ప్రతి ఏదుగా కావాలని అడగమని జగన్ సార్ పంపాడు. అలాగే మా నాయకులు ప్రతి ఇంట్లో గడప తొక్కి ఎవరికి ఏం రాలేదని మన సచివాలయం వ్యవస్థ ద్వారా మొత్తం అందరికీ ప్రతి పెన్షన్ కానీ ప్రతి పథకం కానీ అందజేశారు. అలాగే ఇప్పుడు ఉండే సచివాలయంలో ఎవరు ఉంటారో తెలీదు, ఎవరు నేమ్ బోర్డు లేదు, ఎవరిని అడగాలో తెలియక అందరూ జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ మా మేయర్ గారు నిన్ననే కమిషనర్కి చెప్పి ప్రతి డివిజన్లో ప్రతి కార్పొరేటర్ తెలిసే విధంగా ప్రతి ఫోన్ నెంబర్లు ఇచ్చే ఆ కొత్తగా వచ్చిన వారిని మా కార్పొరేటర్లు అందరూ ఆ ప్రజలకు పని చేస్తారని నిన్న కమిషనర్ గారు చెప్తే మరుసటి రోజే కమిషనర్ గారు ఆ పని చేసి పెట్టారు. అలాగే మేము ప్రజల్లోనే ఉండి ప్రజల వద్ద ప్రతి కార్పొరేటర్ పోయి ప్రతి ఇంటి తలుపు పెట్టి ఏ సమస్య అయినా మా కార్పొరేటర్లు అందరూ పోయి ఆ సమస్య తీర్చుతాం. ఖచ్చితంగా మేము 50 డివిజన్లు గెలిచే విధంగానే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. సురేష్ బాబు గారికి, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారికి, అలాగే ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గారికి, ఈస్ట్ జోన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారికి, సౌత్ జోన్ అధ్యక్షులు ఎస్పీ గారికి, అలాగే మేము విచ్చేసినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకు, కార్పొరేటర్లకు, కోఆపరేటివ్ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే రాఘవనారెడ్డి గారు ఈస్ట్ జోన్ అధ్యక్షులు రండి. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు సమయపాలన పాటించి క్లుప్తంగా వారి సందేశము తెలియజేయాలని కోరుతున్నాము. ఎవరు కూడా తెలుగు ఎవరి దుబ్బమని మాట్లాడాలని కోరుతున్నాం. అదే ప్రోగ్రాంకి వచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మన ముఖ్య అతిథులైనటువంటి మన డిప్యూటీ మేయర్ అంజద్ బాషా గారికి, గణన పౌరులైనటువంటి సురేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ గారికి, ఇక్కడ జోడ అధ్యక్షులకు, సౌత్ జోన్ అధ్యక్షులకి, యాక్సిడెంట్ గారికి చాలా గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు. పద్ధతి అందరూ ఆడవాళ్ళే మరి బయట తెచ్చుకోవద్దు, ఆడవాళ్ళ మీటింగ్ తెచ్చుకోవద్దు, పనులు తెచ్చుకోవద్దు. ఈరోజు ఎలక్షన్ వస్తాయి తొందరలో ఇప్పుడు
డివిజన్ కాబట్టి ఇంకా వాళ్ళు చూస్తాను కాబట్టి పోయి వస్తున్నా. మనము ప్రతిపక్షంలో ఉన్నాము. పోయినసారి కూడా మన ఇంత గౌరవం ఉన్నది. మనకు ప్రజాబలం ఏం లేకుండా పోయిస్తాం కాబట్టి మోసము వాళ్ళ పథకాలు అచ్చు ప్రతిపక్షంలో గుర్తు పెట్టుకొని మనం ఎక్కడ ప్రతిపక్షంలో ఉన్నా మనం అప్పుడు బాగా చేశాము. ఇప్పుడు ప్రభుత్వంలో అధికారులు వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు, ఎక్కడ డౌన్ అయ్యారు, పథకాలు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మనం హైలైట్ చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా గెలుస్తాము. ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అందరూ బ్యాక్ అయ్యారు. అమ్మ ఒడి అంటే అమ్మ ఒడి సరిగ్గా ఇసుక పట్టు సరిగ్గా గ్యాస్ అయితే ఒక గ్యాస్ ఇస్తున్నారు. ఇట్లా అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కానీ అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలో వస్తారు. కానీ ఈసారి జరిగినంత ఘోరంగా అంత అబద్ధాలు ఎప్పుడు రాలేదు. ఈసారి ఎంత అబద్ధాలు అన్నాయంటే విశ్రామాల మీద కూడా మనకు వాళ్ళతో కూడా డ్రామా వేసి గెలిచాలని చేసినాడు. వాళ్ళ పెన్షన్ డబల్ ఇస్తామని మోసం చేసి ఒక్కడికి కూడా ఇవ్వకుండా ఉన్నందరినీ పిచ్చేస్తాడు. ప్రజలందరికీ అర్థమైంది. మనము ట్యాక్స్ చేసుకోవాల్సిందేమంటే విస్తృతంగా ప్రజల్లో పోవాలా, మౌత్ చెప్పుకోవాలా. ఇవన్నీ చేస్తే మనం నెక్స్ట్ అక్కడ విజయం గెలుస్తాము. ఏదైనా పొరపాటు అడిగితే చెప్పిందే క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైతే ఆడ మరి అలంకరించినటువంటి పెద్దలు నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు అన్న గారికి మరియు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ టీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా వందనం అభివందనము. ఈరోజు ఇక్కడ సమావేశమైన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. రాబోయే లోకల్ ఎలక్షన్లు మనం ఏమి చేయాలనేది ముందు ప్రధానాంశంగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధికారులు చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, వాళ్ళు నెరవేర్చని పథకాలను మన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే మనం చేస్తున్న ప్రతి పని కూడా ప్రజల్లోకి పోవాలి. ఆ ప్రజల్లోకి పోయినప్పుడు ఆ నాయకుడితో అక్కడ ఉన్న లోకల్ నాయకులు 5 మంది కావచ్చు, ఒకరు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, తదితరులు ఎవరైనా కానీ వాళ్ళని అనుగుణంగా ముందుకు పోయి ఆ డివిజన్ లో మన కార్పొరేషన్ గెలిపించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ అయిన తర్వాత, సమాజం అన్న తర్వాత తప్పకుండా లోపాలనేవి తప్పగిమించి మనకు ముందుకు పోయినప్పుడే మన జగనన్న రాబోయే కాలంలో సీఎం అయ్యేదానికి అవకాశాలు మొదటి పెట్టు. ఇది మీరు చూసినా లేదు, మనం 1924 ఉన్నప్పుడు ఎన్నో పథకాలు చేయడం జరిగింది. కానీ ఆ పథకాలన్నీ ప్రజలు విస్మరించారు. ఎందుకు విస్మరించారు? మనకే అగమ్య గోచరంలో నేనైతే మా డివిజన్లో 1921లో 11 బూతులు ఉంటే 11 బూతులు 50 అంటే 6 బూతుల్లో మెజార్టీ మనం వస్తారని నేను కలగలిగా చూస్తే మైలో అయిపోయినా. ఎందుకంటే ఒక్కొక్క బూతులో 900 మందికి మనం ఓటర్లకు ఇచ్చినాం, వాళ్ళు 900 మందికి 800 మందికి ఇచ్చినాం. కానీ ఓట్లు ఎక్కడ వేసాం నాకు అర్థం కాదు. సో కాబట్టి మనం చేసిన పనులకు ప్రజలు కష్టాలంటే నచ్చినాయి. ఎన్నైతే అర్థం మాట్లాడితే డే అండ్ నైట్ తిరిగినాడు. మా డివిజన్లో అయితే రాలేదు వచ్చింది. చంద్ర వీధిలో లక్ష్మీదేవి, అలాగే సబ్సిడీ వాళ్ళ ఇదిలో సాయిబుల్ ఇదిలో ఒక లేడీ, ఆ తర్వాత ఇంకొక ఈ రోజు ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి పోలమ్మ ఎక్కడ రాలే. మరి ఈ ఓట్లన్నీ ఎక్కడిపోయినా ఏ కొంచెం మనకు అగమ్య కొంచెము అయిపోయిన పరిస్థితుల్లో ఏర్పడ్డాము. కాబట్టి ఇప్పుడు ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మనం పెట్టుకున్నప్పుడు మాట్లాడాలనుకునే కార్యకర్త యొక్క మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి మొన్న మనం చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పులివెందుల ఒంటిమిట్టలో గెలిచింది టీడీపీ అభ్యర్థులు కాదు. భార్యా బిడ్డలను వదిలేసి, కుటుంబ సభ్యులను వదిలేసి, వృత్తి ధర్మాన్ని వదిలేసి చాలా కష్టపడి పోలీసు వాళ్ళు 2 స్థానాలని గెలుచుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి పోలీస్ శాఖ వారికి మీరందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొక విషయం, కడపలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ సభాముఖంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ ఏదన్నా అడిగేదానికి వాళ్ళ నాయకుల దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి కడప తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇప్పుడు మొన్న కష్టపడినటువంటి 43వ డివిజన్ 44వ డివిజన్లో ఉన్న కాజాపీర్ అనే వ్యక్తి
పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ తను నమ్మిన అతని పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు. కష్టపడితే వాళ్ళు 43వ డివిజన్లో నుంచి నువ్వు పోటీ చేయాలని చెప్తే అక్కడికి వెళ్ళాడు. కనీస గౌరవం కడప స్థానిక ఎమ్మెల్యే గారు అతనికి ఇవ్వనందుకు అతను ఈ రోజు పార్టీ నుంచి పక్కకు రావడం జరిగింది. అదే మన అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మన కడపకి మంచి నాయకులను ఇచ్చినారు. సురేష్ బాబు అన్నను కానీ, అమ్జద్ బాషా గారిని కానీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, వీళ్ళు కార్యకర్తల్ని మొదటి నుంచి గుర్తించినారు. ఈ విధంగా ఈ సభాముఖంగా మనం తెలియజేయడం ఏమంటే, జెండా కట్టేది కార్యకర్త, జెండా పట్టేది కార్యకర్త, నాయకులకు బ్యానర్లు కట్టేది కార్యకర్త, ఎలక్షన్లో తిరిగేది కార్యకర్త, ఓట్లు అడిగేది కార్యకర్త, ఓట్లు వేయించేది కార్యకర్త. కార్యకర్త జెండా కట్టేది కార్యకర్త, పార్టీకి వెన్నెముక కార్యకర్తనే. మన నాయకుల యొక్క గొప్పతనం ఏమంటే, ప్రతిపక్షంలో కార్యకర్తల్ని పక్కన పెట్టుకొని పని చేసుకొని అధికార పక్షంలో పక్కన పెట్టే వాళ్ళు కాదు. కార్యకర్తలకి దగ్గర ఉండి ఏ అవసరం ఉందో అది ప్రత్యేకంగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకునే వాళ్ళు మనకి మంచి నాయకులు దొరకడం మన అదృష్టం. ఈ రోజు మనం చెప్పాలంటే అజ్ఞాతవాసంలో ఉన్నాము. ఈ రోజు మనది కాదు. 2029 ఖచ్చితంగా మన రోజు వస్తుంది. ఆ రోజు ఏదైనా కురుక్షేత్రమే. ఖచ్చితంగా చర్యకి ప్రతి చర్య, దాడికి ప్రతి దాడి, అవమానానికి వాళ్ళకి ప్రతి అవమానం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరే గాని మన కడపలో కేసులకు కానీ ఇంకోటి కానీ భయపడవద్దు. మొన్న మన నాయకులకి బ్యానర్ వాళ్ళ జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆనందంతో బ్యానర్లు కడితే నాకే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ బ్యానర్లు ఈరోజు రాత్రి చించుతాను అని చెప్పడం జరిగింది. మీ వల్ల అయితే చించండి, మేము ఎంత దూరమైనా రెడీ. మా నాయకుడికి కానీ మా బ్యానర్లకు కానీ అవమానం జరిగితే మేము సహించే ప్రసక్తే లేదు. ఒకటే చెప్తున్నా, మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మన ధైర్యం, మన బలం, మన ఆశయం, మన పౌరుషం, మన రాజసం ఓన్లీ మన జగన్మోహన్ రెడ్డి గారే. మనమందరం కార్యకర్తలు కష్టపడేదే మన నాయకుల కోసం, వారి గెలుపుల కోసం. వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే. వచ్చే కార్పొరేషన్ సార్ మీ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను, దయచేసి గ్రౌండ్ లెవెల్లోకి పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్స్ జనవరిలోనే ఉన్నాయి. కొద్దిగా పరిస్థితి అటు ఇటుగానే ఉంది. ఖచ్చితంగా మనమంతా ఐక్యమత్యంగా మనం పోరాడుకుంటే మన పార్టీ పరువే. మనం పోరాడిన వాళ్ళు బయట ఉన్నారు. మనం ఐక్యమత్యంగా ఉండి వాళ్ళతో పోరాడదాం. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మనం ఖచ్చితంగా మన పార్టీ ఎవరినైతే అభ్యర్థులను ప్రకటిస్తుందో వాళ్ళ గెలుపుకి కృషి చేసి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని పేరున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈ ప్రోగ్రాం గురించి విస్తృత స్థాయి సమావేశం అని చెప్పదలుచుకున్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పూజ్యులు పెద్దలు మా రాజకీయ గురువు అయినటువంటి సురేష్ అన్న గారికి, అలాగే ఎల్లప్పుడూ నాకు అండగా నాకు తోడుగా నీడగా ఉన్నటువంటి నా శ్రేయోభిలాషం అయినటువంటి అమ్జద్ అన్న గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన మహిళలకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంకా రాబోయే 2 నెలల్లో యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం ఎలా చేయాలి, దాని ప్రణాళిక ఏంది, దానికి ఆయుధాలు ఎటువంటివి సమకూర్చుకోవాలనే దాని గురించి పెద్దలు మన రథసారథులు చెప్తారు. దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అమ్జద్ అన్న గురించి, సురేష్ అన్న గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అమ్జద్ అన్న గారు 2014లో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ కార్పొరేటర్ని ఎమ్మెల్యే స్థాయికి చేర్చిన ఘనతే కాదు, డిప్యూటీ సీఎం స్థాయికి కూడా చేర్చడం జరిగింది. కానీ ఆ స్థాయికి ఆయన రావడానికి ఆయన పడిన కష్టం ఏంటో నేను కల్లారా చూశాను. కాబట్టి నిజంగా ఆ కష్టం ఇంకొకరు ఎవరో ఆయన కాకుండా ఇంకొకరు ఎవరైనా పడి ఉండింటే ఖచ్చితంగా ఆనాడు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఆయనను మభ్యపెట్టి దాదాపు 1 కాదు 2 కాదు 10 కోట్ల రూపాయలు నీకు డబ్బులు ఇస్తాం, నీకు మినిస్ట్రీ ఇస్తాం, నువ్వు మా పార్టీలోకి వచ్చాయని ఎంత ఒత్తిడి చేసినా
తన కుటుంబ సభ్యులు కూడా డబ్బులు తీసుకో, ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నాం, మనం అప్పులలో ఉన్నాం, నువ్వు తీసుకో అన్నా కూడా అప్పుడు ఆయన అప్పులకు వాళ్ళు పెట్టే డబ్బులకి లొంగిపోకుండా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే నిలబడిన నాయకుడు ఆయన. అందుకే ఆ రోజు ఆయన చూపిన క్రమశిక్షణనే ఆయనని ఇవాళ ఒక డిప్యూటీ స్థాయిలో కూర్చోబెట్టిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేయర్ సురేష్ బాబన్న గారి గురించి చెప్పాలి. మేయర్ సురేష్ బాబన్న దాదాపు 10 సంవత్సరాల నుంచి మేయర్గా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా కార్పొరేషన్లో జరిగే, నిజంగా ఇది మీరు ఏదో మైక్ ఇచ్చినాడు కదా ఏదో మెహర్బానీ కోసం మాట్లాడతాను అనుకోద్దండి. 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లంచం అనే మాటనే లేకోకుండా చేసిన నాయకుడు ఆయన. ఏ పొద్దుైనా ఏ రోజైనా ఆర్టికల్ వచ్చిందా, ఏ జ్యోతిలో కానీ ఏ ఈనాడులో కానీ ఏదో పలాని మేయర్ గారు ఇది అవినీతి చేసినారు, పలాని మేయర్ గారు ఇది చేశారని ఆనాడు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వస్తానే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు మనం చూస్తాం. మొన్నటికి మొన్న కుక్కలకి స్టెరిలైజేషన్ అంటే కుక్కలకి చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు ప్రోద్బలంతో? ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు తెలుసు కదా, లాటరీ పద్ధతిలో 8 నెలలకి ఎమ్మెల్యే అయినారు కదా లాటరీ ద్వారా. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఏ ఒక్కరికి కూడా ₹1 ఆశించకుండా కొన్ని వందల కుటుంబాలకి ఉచితంగా ఉద్యోగం ఇచ్చిన ఘనత మా మేయర్ సురేష్ బాబు గారికి దక్కుతుంది. నిజంగా ఆయనకు శిరస్సు వంచి అభినందనలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో ₹10 సంపాదించుకుంటాం, మా బిడ్డలకు పెట్టుకుంటాం అని ఆలోచించే ఈ రోజుల్లో మాకు డబ్బు వద్దు, మాకు ఓటు వేసిన ప్రజలు, మాకు అండగా నిలబడిన కార్యకర్తలే ముఖ్యం అనుకునే ఇలాంటి గొప్ప వ్యక్తుల అడుగు జాడల్లో నేను నడుస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నా. మీకు ఎవరికి ఏం టెన్షన్ పడనవసరం లేదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మన ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు మనం పోయి వాళ్ళ దగ్గరికి పోయి అన్నా మాకు పని చేయవి అని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి మన గడపకు వచ్చి మనం కష్టపడినాం, ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి నిలదీసైనా మనకు పనులు చేపించే నాయకులు వాళ్ళిద్దరు. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి అండగా నిలబడాలి. ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు, అలా అవుతాయా ఇట్లా అవుతాయా అన్నదాన్ని అవన్నీ ఏం పట్టించుకోదు. మేము చూడాల్సింది ఎస్పీ అంజద్ పాషా గారిని, మేయర్ సురేష్ బాబు గారిని, తర్వాత మన దైవం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే. ఎవరి మాటలకు మోసపోవద్దండి. అలాగే మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి. దైవం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే మహాభారతం కూడా సరిపోదు, రాయాలంటే రామాయణం కూడా సరిపోదు. నిజంగా ఆయన చేసిన గొప్ప విషయాల్లో ఎంతో కొంత గొప్ప చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. సమయం లేదు, పక్కన నిలబడ్డాడు, ఆయన తీసుకుంటానా. ఎందుకంటే ఇంతమంది కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి స్థాపించి అందులో 7 కాలేజీలు ప్రారంభించిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. రేపు జరగబోయే 100 సంవత్సరాలు కూడా ఉంటారు. ఎందుకంటే విద్య కోసం, వైద్యం కోసం పాటుపడిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఈ దేశంలో. ఒకరు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారంటే, ఇంకొకరు నా దైవం జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా 17 మెడికల్ కాలేజీలు అంటే ఆయన ₹1 వచ్చేది. కేవలం ఆ 17 మెడికల్ కాలేజీలు మధ్య బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇక్కడ నుంచి ఇంకొక చోటికి పోయి డబ్బుల కోసం లక్షలను డబ్బులను వేచించి సీట్లు కొనుక్కునే అవసరం లేదు. మన బిడ్డలు, మన విద్యార్థులంతా ఇక్కడే తెలుసుకోవాలనే ఉద్దేశంతో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు. ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా ఏం చేస్తుందంతా ప్రైవేట్ చేస్తుంది. నిజంగా నాకు సిగ్గుచేడు. ఎందుకంటే ఇంతగా ఆయన కల్పన పడి ఇన్ని మెడికల్ కాలేజీలు చూపిస్తే 10 కాలేజీలు ప్రైవేట్ అయితే ఏ ఒక్క మేధావి సంఘం కూడా మాట్లాడకపోవడం, ఎవరు కూడా దాని గురించి పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గుచేడు. ఎందుకంటే రేపు మన భవిష్యత్తు కాదు, భావితరాల భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దయచేసి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమంగా ఈ మెడికల్ కాలేజ్ గురించి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు దాని గురించి గట్టిగా పోరాడాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళలు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. మా ఐక్యూ వాళ్ళు కూడా నేను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన డబ్బులు ఎంత వైఎస్ఆర్ ఇస్తున్నాడు, చిన్న వడ్డీ పథకం ఇస్తున్నాడు. ఆ విధంగా మీకు దాదాపు 35,000 కోట్ల డబ్బులు మీకు ఇచ్చినాడు. అలాగే మీ రుణాలు కూడా మాకు ఇచ్చినాడు.
అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మన బాబు గారి మోసం ఎలా ఉంటుందో వివరించదలుచుకున్నాను. సో మనందరికీ ఫ్రెండ్ సర్కిల్స్ ఉంటాయి. అందరికీ మన ఎగ్జాంపుల్లో కూడా ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది. అందులో 6 మంది ఫ్రెండ్స్ ఉంటారనమాట. ప్రతి ఫ్రెండ్ సర్కిల్ అలాగే ఈ ఫ్రెండ్లో కూడా ఒక తేడా క్యాండిడేట్ ఉన్నాడు అనమాట. అందరి గ్రూప్లో అలాగే దీంట్లో కూడా ఒక తేడా పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఏంటంటే ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వడు, అన్నీ కూడా కండిషన్స్ పెట్టి చేస్తూ ఉంటాడు. దాంతోపాటు కొంచెం హెచ్చులు చెప్పుకోవడం ఎక్కువ అనమాట. అంటే ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు అనమాట. ఏ విధంగా ఆ ప్రగల్భాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ భూమిని సృష్టించింది నేనే అంటాడు, ఆకాశం గాలికి కొట్టుకోబోతుంటే తాడు కట్టి లాగి నేనే తీసుకొచ్చి పెట్టినా అంటాడు, ఈ భూమి మీదకి నీరుని తీసుకొచ్చింది నేనే అని చెప్తాడు, ఇంకా ఆవుకు పారియడం నేర్పించింది నేనే అని చెప్తాడు, అదేవిధంగా రైతుకి విత్తనాలు వేయడం కూడా నేర్పించింది నేనే అని చెప్తాడు, ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది కూడా నేనే అనేంత విధంగా ఆయన గారి ప్రగల్భాలు ఉంటాయన్నమాట. దాంతోపాటే ఆయనకు ఒక చెంచా బ్యాచ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఈయన ఏం చెప్తే అని భజన కొడుతూ ఉంటారు. తానా అంటే తందానా అనే బ్యాచ్ కూడా ఒక 30 వెనకలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి పర్సన్, ఆ తేడా క్యాండిడేట్ పేరే చంద్రేష్ అనమాట. ఆ క్యాండిడేట్ పేరు చంద్రేష్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే బాగా ఫ్రెండ్షిప్ అందరూ బాగా చేస్తూ ఉంటారు. ఆ ఫ్రెండ్షిప్ అందరూ ఒకరికొకరు పార్టీలు ఇచ్చుకోవడము, ఒకరికొకరు ట్రిప్పులు వేసుకోవడం, అందరూ బాగా కలిసి ఉంటారనమాట. అందరు ఇస్తూ ఉంటారు. కానీ చంద్రేష్ మాత్రం ఊరికే సొంత చెప్పడం తప్ప ఎప్పుడు పార్టీ ఇచ్చింది ఉండదు, ఏ ట్రిప్కి స్పాన్సర్ చేసింది ఉండదన్నమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మిగతా 5 మంది మీరు ఏ ఊరికే సొంత తప్ప ఏం లేదు, వీళ్ళు పక్కన పెట్టడం బెటర్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ నెగిటివ్ వేవ్స్ చిన్నగా చంద్రేష్ దగ్గరికి వెళ్తాయి. అరే వీళ్ళు నా గురించి నెగిటివ్గా అనుకుంటున్నారు, మనం ఏదో ఒకటి చేయాలా, లేకపోతే మన ఫ్రెండ్స్ అందరూ నాకు దూరం అయిపోతారని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడనమాట. అందరి దగ్గరికి వెళ్ళి, మామ నేను ఒక మంచి పార్టీ దలుచుకున్నాను మీకు అందరికీ, ఆ పార్టీ ఎట్లుంటుందంటే ఇంతవరకు కనీ విని ఎరిగిన విధంగా ఉంటుందని చెప్పి మెనూ కార్డు తీసుకెళ్ళి మెనూ కార్డు చూపిస్తాడనమాట. చూడండి సూపర్ 6, ఇందులో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, లాబ్స్టర్స్ ఇవన్నీ మీకు పార్టీగా వేయాలనుకున్నాను, ఇంతవరకు ఎవరు లేదు, నేనే ఇస్తానని చెప్పి చెప్పాడనమాట. అయినా కూడా ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే నమ్మరు, వీడు చెప్పేదంతా సొల్లే ఉంటుంది, వీడిని వేరే నమ్మడం కష్టం అని చెప్పి అనుకుంటారనమాట. ఆ భజన బృందం కూడా లేదు మా ఆయన బాగా చేస్తాడు, మీకు కావాలంటే రాండి పార్టీకి రాండి అంటే, ఆయన కూడా నమ్మరు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఒక మంచి పెంపుడు కుక్కని తీసుకొస్తాడనమాట. ఆ పెంపుడు కుక్కని తీసుకొచ్చి, ఆ పెంపుడు కుక్క ఏంటంటే బాగా గర్జిస్తూ ఉంటుంది, ఒక అందంగా ఉద్రేకంగా గర్జిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ పెంపుడు కుక్కని తీసుకొచ్చి దీని ద్వారా ఏమైనా చెప్పించాలని చెప్పి తీసుకొస్తాడనమాట. ఆ కుక్కని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. పెట్టగానే అదేం చేస్తుందంటే సైలెంట్గా ఉంటుంది. ఏమంటే దాని పని ఏంటంటే ఎంతసేపు నాకేంటి అనేది దాని బాగున్నమాట. సో అది కొరగాలంటే ఏదంటే 2 బిస్కెట్లు చేయాలన్నమాట. సో 2 బిస్కెట్లు వేయగానే బాగా అందంగా ఉద్రేకంగా మరుగుతుంది అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఆ ఫ్రెండ్స్ అందరూ నమ్ముతారు అనమాట. నమ్మి సరే రాని నీ పార్టీకి వస్తాము, నీ పార్టీలో మేము వస్తాము, నువ్వు ఏ విధంగా ఇస్తావో చూస్తాము అని చెప్పి అందరూ బాగా ఇంట్లో ప్లాన్ చేసుకొని మధ్యాహ్నం నుంచి కూడా తినకుండా ఉంటారనమాట. సో ఈ పార్టీలో బాగా ఎంజాయ్ చేయలేదు, సూపర్ 6 అంటున్నాడు, అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అంటున్నాడు అని చెప్పి అందరూ రాత్రి బయలుదేరుతారనమాట. బయలుదేరి హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళగానే అక్కడ మెనూ కార్డు తీసి పక్కన పడేసి ఉంటాడు అనమాట. ఆ మెనూ కార్డు ఉండదు అక్కడ. దాని తర్వాత చూసి అందరికీ అందరూ వచ్చినారు కదా, బాగా ప్రిపేర్ అయినారు కదా, ఓకే కదా అని చెప్పి అందరికీ చెప్తాడనమాట. ఆర్డర్ అయితే కూర్చోండి, అందరికి ఆర్డర్ చెప్తా అని చెప్పి చికెన్ టిక్కా by 6, మటన్ కీమా బాల్స్ by 6, అదేవిధంగా నెక్స్ట్ ప్రాన్స్ by 6, నెక్స్ట్ ఫిష్ by 6 అంటారు. అందరికీ అర్థం కాదు ఎందుకు by 6 అంటారు అని చెప్పి అర్థం కాదు. సరే ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పి అందరినీ రమ్మని చెప్తాడు. రాగానే ఆ పేర తీసుకొచ్చి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క ముక్క పెడతాడనమాట. ఏమన్నానికి ఒక్కొక్క ముక్క పెడతావు, ఇదేం మాకు సరిపోతుంది అని చెప్పి అంటే ఒక ప్లేట్ని 6 చేయమని చెప్పి ఇచ్చినాడు. అదే అందరికీ ఆయన చేస్తే అదే వచ్చింది లాస్ట్కి అని చెప్పి ఒక్కొక్క ముక్కలో 6 ముక్కలు ఉంటాయి అన్నమాట ప్లేట్లో. సో అదందరూ చూసి ఏంది చంద్రేష్ ఏదో పార్టీ అన్నావు, సూపర్ 6 అన్నావు, ఇది వచ్చేదానికి 6 ముక్కలే ఉన్నాయి ప్లేట్ అంటే, అదే మరి నేను చెప్పి సూపర్ 6 అన్నావు, సూపర్ 6 వచ్చి ప్లేట్లో పెట్టామంటాడు. అందరూ ఏం చేస్తారు, 6 ముక్కలు తిని ఆకలి చంపుకోలేక ఏదైనా చెప్పేసి లేదు, నేను చెప్పిన అదే మాటే, నేను చెప్పిన ప్రకారమే మీకు ఇచ్చినానని చెప్పి అంటాడు అనమాట.
మరి ఏదో క్రాప్ అన్నావు ల్యాబ్స్ అన్నావు ఏం రాలేదు అంటే ఎండాకాలం కదా ఏం లేవు, క్రాప్స్ లేవు, ల్యాబ్స్ ఏం లేవు, ఉండే ఈ 4 ఐటమ్స్తోనే అడ్జస్ట్ కానీ అంటాడు. ఒరే ఈ జనరేషన్ అనవసరంగా నమ్మినాం రా. సూపర్ 6 అన్నాడు, సూపర్ హిట్ అన్నాడు, వీడికి వస్తే మనం పెట్టుకోబుట్టాడు ఊరికి అనవసరంగా. మధ్యాహ్నం తినలే, ఇప్పుడు తినలే, పోయి ఆకలితో పడుకోవాలా, వీడిని నమ్మడం కష్టం రా అని చెప్పి అందరూ నిరాశలో వెళ్తాడు అనమాట. లేదు నేను ఇచ్చాను, నేను సూపర్ 6 సూపర్ హిట్ కరెక్టే, ఎవరైనా ఇవ్వలేదని చెప్తే మీ 4 మందం అని చెప్పాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ కమ్మి తిని వద్దురా స్వామి నీ 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 జన్మలో నీ పార్టీ అడగము, నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు మాకని చెప్పి అందరూ నిరాశతో వెళ్తారన్నమాట. అది ఆ విధంగా ఉంటుంది మన విజనరీ బాబు గారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇంకొకటి మొన్న ఋషికొండ విషయంలో మన అశోక గజపతిరాజు గారు మన పక్క రాష్ట్రం గవర్నర్గా ఉండి బాబు 450 కోట్లు వృధా అయిపోతుందని చెప్పి ఆగమేఘాలతో వచ్చి పరిగెత్తుకుంటా వచ్చి దాని ఎట్లా వృధా అయిపోయిందని చెప్పి తన ఆక్రోశాన్ని వెళ్ళగట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మాకు అర్థం కావట్లేదు, పిచ్చాసుపత్రిగా చేస్తామని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది అక్కడ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసేంత వరకు ఆయన సినిమాలు చూసే టైంలో బాలకృష్ణ గారు అంటే అభిమానం అని తెలిసింది. సో ఈయన గారి అభిమానం ఇంత గొప్పదా అని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. సో ఎందుకంటే బాలకృష్ణ గారు మానసిక రోగంతో బాధపడుతున్నారు కదా, ఆ అభిమానాన్ని చాటుకునేదానికి అంత మంచి గొప్ప ఆసుపత్రిని, పిచ్చాసుపత్రిని ఆయన కోసం కట్టించినారేమో బాలకృష్ణ గారిని అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అదే అశోక్ గారి నేను ఒకటే చెప్తాను, తొందరగా లేట్ చేయకుండా పాప బాలకృష్ణ గారిని ఇలా పిచ్చాసుపత్రి నడిపించి, లేకపోతే ఆయనకున్న మెంటల్తో ఇంకా ఇద్దరు ముగ్గురు ఏమైనా కాలుస్తాడేమో. ఇదే నా సలహా. థ్యాంక్ యూ. పోతే మా నాగేంద్ర చెప్పినట్టు నాగేంద్ర ప్రతి ఒక్కరిని వాళ్ళు వేధిస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మన నాయకుల దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పార్టీని కులం చూడకుండా అందరికీ సాయం చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెంచాలు, వాళ్ళు కనీసం డివిజన్ ఇన్ఛార్జ్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు చెప్పి చిన్న పుల్లల మాట విని మాలాంటి వాళ్ళందరినీ వేధిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మా ఐస్క్రీమ్ ఉన్న ఆయన ఏదో హోటల్ పెట్టుకుంటే ఆయన హోటల్ ఎన్నిసార్లు హోటల్ చూసినారు ఇక్కడ అందరికీ తెలుసు. ఈటీవీ అంతర్జాతీయంలో పలుమార్లు అవి డిస్ప్లే అయిన ఈ వార్తలు. సో ఈ ఆటుపోట్లు వచ్చినా కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షంలో గట్టిగా నిలబడేవాడే నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త, నిజమైన అభిమాని. నాయకులకు కానీ పార్టీకి కానీ ఒక అర్ధ గంటలో అయిపోతారు ప్రోగ్రామ్ అంతా. పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి కడప మేయర్ సురేష్ బాబు గారు, కడప ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే అమ్జద్ బాదర్ గారు, 4 జోన్ల ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నామంటే అదంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల బలం అని మనం చెప్పుకోవచ్చు. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో 3 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. లేట్ అయితే సమస్యలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందే ఎలక్షన్లు చేస్తున్నారు. కాబట్టి వాటికన్నిటి కూడా మనమంతా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి డివిజన్లో కూడా ఉండేటటువంటి కార్యకర్తలు కానీ ఆ కార్పొరేటర్ కానీ బాగా తిరిగి ప్రజలతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటే డెఫినెట్గా 50 డివిజన్లు మనమే గెలుస్తాం. తప్పనిసరిగా ఎలక్షన్ గా జరిగేట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. అటు రైతులు కావచ్చు, లేదా నిరుద్యోగులు కావచ్చు, లేదా ఉద్యోగస్తులు కావచ్చు, అన్ని వర్గాలను కూడా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ సకాలంలో అందడం లేదు. కాబట్టి రైతులంతా కూడా రోడ్డెక్కేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదే కార్యక్రమం రేపు 9వ తారీఖు మనమంతా కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నదాత పోరు అనేటటువంటి పోరు జరగబోతున్నాం. అన్నదాతకు మనము అండగా నిలబడాలనేటటువంటి ఉద్దేశంతో మన నాయకుని పిలుపు మేరకు మనమంతా గట్టిగా చేయాల్సిన అవసరం కూడా అది ఉంది. అలాగే నిరుద్యోగులను పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేను ఆ పార్టీ గెలిపించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా 3000 రూపాయలు ఇస్తాను, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగం ఇవ్వలేకపోతే అన్నాడు. ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇంతవరకు రాలేదు. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఆశపడినారు, ఈ కొత్త ప్రభుత్వం వస్తే మాకు టీఏ వస్తుంది,
తర్వాత కొత్త పిఆర్సీ వస్తుంది, ఐఆర్ వస్తుంది, ఇంకా మాకు బాగా అన్ని కూడా అన్నంతాల రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి అనుకున్నారు. ఏ ఒక్కటి కూడా జరగలేదు. కాబట్టి ఏ వర్గం కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ప్రతి వర్గం కూడా అసంతృప్తితోనే ఉంది. కాబట్టి మనమంతా కూడా తప్పనిసరిగా పోరాడి ఈ అన్ని వర్గాలకు కూడా మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మన నాయకునికి నాయకత్వాల లక్షణాలు బాగున్నాయి, పోరాడేటటువంటి మహిమ జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంది. అలాంటి తీరులోనే మనమందరం కూడా పయనించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. పిచ్చి పట్టుకుంది ఆమెకు, ఎక్కడ పోయినా కుర్చీ కావాలి. మరి ఈ రకంగా ప్రజా సేవ చేసేదానికి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ ప్రజలు విస్మరించేసి, మరి ప్రజలు బాగోగులు విస్మరించేసి కుర్చీ కోసం పట్టుకొని మరి ఎందాకైనా నేను పోరాటం చేస్తా కుర్చీ కోసం అని చెప్పి మరి ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. సుమారుగా 1 సంవత్సరం నుంచి మరి ఆ మేయర్ కుర్చీ కావాలని చెప్పి. మరి మొన్న మనం చూసాం స్వాతంత్ర దినోత్సవం నాడు మరి కలెక్టర్ కుర్చీ నాకు కావాలని చెప్పి అక్కడ పోటీ. మరి రేపు 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి కూడా వెళ్ళి ఆ స్పీకర్ కుర్చీని లాగేస్తారేమో నాకు తెలియదు. స్పీకర్ కుర్చీ కూడా లాగేసే పరిస్థితి ఉంది. ఈ రకంగా ప్రజా సేవ చేయండి అంటే ఈ 18 నెలల కాలంలో ఒక్క నయా పైసా నిధులు తీసుకొచ్చారా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పండి ఈ నగర ప్రజలకు? ఏమన్నా చెప్తే ఆ బుగ్గవంగని చూపిస్తారు. దాన్ని ఎంత పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే డ్రోన్లు పెట్టి దాన్ని చిత్రీకరణ చేశారు. బుగ్గవంకను మనం చిత్రీకరణ చేశాము, క్లీన్ చేశాము అని చెప్పి. ఆ బుగ్గవంకలో గుర్రపు డెక్కలని ఇది ఉంటాయి, చెట్లు ఉంటాయి. మరి ఆ చెట్టు తొలగించినందుకు దానికి ఎంత ఖర్చు అంటే 3,80,00,000 రూపాయలు. ఎంత? 3,80,00,000 రూపాయలు వెచ్చించి మరి ఆ గుర్రపు డెక్కల్ని తొలగించారు. అది మహా అంటే 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతా డబ్బులంతా కూడా స్వాహా. ఇది ఆమె పరిస్థితి. ఏ ఒక్కరిని వదలంలే. మరి ఇలాంటి వాళ్ళ మనకు కావాల్సిన వాళ్ళు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అభివృద్ధి జరిగిందంటే గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కడప నగర అభివృద్ధి జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా అభివందనాలు తెలియజేసుకుంటూ, మొన్న ఒక సోషల్ మీడియాలో చూసా, వైసీపీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందిన ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరితే ఆయనను 2 రోజుల్లో కూర్చోబెట్టారు జనసేన మీటింగ్ లో. కానీ నేను వచ్చింది 1.5 సంవత్సరము. మీ పార్టీతో వ్యతిరేకంగా పోరాడిన పార్టీలో గడిపి 1.5 సంవత్సరం కింద నేను పార్టీలోకి వస్తే నన్ను అంజద్ బాషా గారు కావచ్చు, మేయర్ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు, నన్ను వెన్ను తట్టి రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు ముందు వరుసలో కూర్చోబెట్టేదానికి అవకాశం ఇచ్చారు. 42 సంవత్సరాలు ఆ పార్టీలో అహర్హం పనిచేస్తే చాలా అవమానాలు ఎదుర్కొని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చా. అవమానాల చోట ఉండకూడదని. అలాగే మొన్న అదే ప్రకాశం జిల్లాకి చెందిన నాయకుడికి జనసేన పార్టీలో అంత అవమానం జరిగిన అతను అలాగే కూర్చొని ఉన్నాడు. కానీ నాకు ఇక్కడ ఎంతో గౌరవం ఇచ్చారు. ఇది చాలా నాకు గర్వకారణమైన విషయము. వైసీపీ అంటే అంత గర్వకారణంగా కార్యకర్తలను నాయకులను గౌరవిస్తుంది. ఏ పార్టీ నుంచి వచ్చిన దానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యము నేనే. ఎంపీకి పోటీ చేశారు. కాంగ్రెస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన సొంతంగా పార్టీ పెట్టి చేశారు. అప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నన్ను ఇక్కడికి కోఆర్డినేటర్ గా పంపించారు ఆ పార్టీ వాళ్ళు. ఏమని కాంగ్రెస్ ఓట్లు వైసీపీ ఓట్లు 2 చెల్తాయి, తెలుగుదేశం గెలుస్తుంది, నువ్వు వెళ్ళు అని. నేను అప్పుడే చంద్రబాబు నాయుడు ముఖతా చెప్పా, అయ్యా అక్కడ కాంగ్రెస్ ఓటు లేదు,
కాంగ్రెస్ ఓటంతా ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారి వెంటనే ఉండేది కడప జిల్లాలో. ఆ తర్వాత ఆయన మరణానంతరము జగన్ గారి వెంట నడుస్తా ఉంది. గెలవడం కష్టము, 3 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు జగన్ అని ధైర్యంగా చెప్పిన వ్యక్తిని నేను. అలా ఆ నిజాలు చెప్పడంతో కౌరవ సభలో వికరుణుడిలాగా, రావణాసురుడి సభలో విభీషణుడిలాగా నేను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నన్ను నిరాదరణకు గురి చేసింది. అలాగే ఈ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి బలిజ సామాజిక వర్గం ఈ కడప జిల్లాలో లేని సమస్యలు ఆ పార్టీలో ఎదుర్కొంటుంది. నేను బలిజ సామాజిక వర్గమే. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పటికీ మొత్తం అందరూ ప్రజారాజ్యం లేకపోతే బలిజ సామాజిక వర్గాలైన నేను ఒక్కరిని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిలబడిన. అక్కడ ఆ పార్టీ కార్యాలయంలో పనిచేసిన ప్రతి ఒక్క కమ్మ వ్యక్తికి పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు 2014లో. నాకు లేదు. అంటే బలిజ సామాజిక వర్గానికి ఆ పార్టీలో విలువ లేదు. 34 ఎమ్మెల్యే అయితే ఆయన 2009లో దొడ్డిదారిన అతనికి టికెట్ లేకుండా చేసి వేరే వాళ్ళకు టికెట్ కేటాయించి అవమానించారు బ్రహ్మయ్య గారిని. తిరిగి గతి లేక 2012 బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలు జరిగితే అందులో కడపలో 3 జరిగాయి. నాగంపేట, కోటూరు, రాయచోటి. నాగంపేటకు తిరిగి బ్రహ్మయ్య గారికి బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను ఆ ఇష్ట సమయంలో పోటీ చేసి ఖర్చు పెట్టుకున్నాడు. తర్వాత 1978లో ఇందిరా కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు గెలిస్తే జనతా పార్టీ తరఫున పాలకొండరాయుడు గెలిచారు. రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచేవారు ఆ 5 సంవత్సరాలు స్నేహితులలాగా ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం అనుకుంటే ఆ పక్కన ఉండే నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో పక్క నియోజకవర్గంలో రాలేదు, పరామర్శించలేదు. పోనీ అది పోనీ ఇక్కడ 3 రోజులు మహానాడు చేశారు. 3 రోజుల కడపలో మహానాడు చేస్తూ తండ్రిని కొడుకును తండ్రిని పొగుడుకోవడమే తప్ప ఇంకే కార్యక్రమం చేయలేదు. కనీసం పాలకొండరాయుడు గారి ఇంటికి పోను అంతకంట రాయచోటికి కడప నుంచి పోలేదు, పరామర్శించలేదు. ఇలా బలిజ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళా రామారావు గారు ఉన్న రోజుల్లో కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారే బలిజ సామాజిక వర్గానికి అవమానాలు పాలు చేశారు, తీవ్ర అన్యాయం చేశారు. అది అలాంటి పరిస్థితులలో ఆ పార్టీ బలిజలకు మొన్న ఎన్నికలలో కేవలం పవన్ కళ్యాణ్ ను చూసి బలిజలంతా ఎగబడి ఓటేశారు. ఎగబడి మొత్తం సామాజిక వర్గం అంతా ఓటేశారు. ఓటేసి ఇప్పుడు ఏమైంది? బలిజ